ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడ తలపను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగొట్టేదను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది కోరేషుకు ఇవ్వబడిన వాగ్దానం అయినప్పటికీ ఇది అన్ని కాలములలోనూ దేవుని పిల్లలందరికీ వర్తించే గొప్ప వారసత్వపు వాగ్దానం. మనం చేయవలసిందంతా విశ్వాసముతో ముందుకు సాగిపోవడమే. ఇంకా మనం ముందుకు వెళుతున్న కొద్దీ మార్గాలు సరళమవుతాయి. మరి అలాగే వంకర ఆలోచనలు చేస్తున్న వ్యక్తుల యొక్క కుయుక్తులు, వారి మోసాలు అవన్నీ మన ఎదుట తిన్నవిగా అయిపోతాయి. ఊరకే పదే పదే వారిని కనిపెట్టాల్సిన అవసరం లేదు. మన ముందు ఇత్తడ తలుపులు విరిగిపోతాయి, అడ్డుగా బిగించబడిన ఇనప గడిలు మొక్క చెక్కలైపోతాయి. ఇంకా తలుపులను బద్దలు కొట్టే పెద్ద పెద్ద దూలాలు కానీ, ఇనప గడెలు కానీ విరగ్గొట్టి గుణపాలు కానీ మనకు అక్కర్లేదు. అయితే మనకు అసాధ్యమైన వాటిని మన కోసం ప్రభువే చేస్తారు. ఇవి జరగవు అనుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటినీ ఆయనే జరిగిస్తారు. మనం పిరికి వాళ్ళలా భయపడుతూ మన ఇంట్లో ఒక మూలన అలాగే ఇంకా దిగులుగా ఉండాల్సిన అవసరం లేదు. మనం మనకు అప్పగింపబడిన బాధ్యతలు నెరవేర్చడానికి ముందుకు దూసుకుపోదాం. నేను నీకు ముందుగా నేను వెళ్తానని మన ప్రియ ప్రభువు చెప్పారుగా. నేను ఎందుకు ముందుకు సాగిపోవాలనే భయం విడిచిపెడదాం. మన ప్రభువు పని కాబట్టి దాన్ని చేసేందుకు కావలసిన సామర్థ్యం ఆయనే ఇస్తారు. ఏ ఆయుధమైనా, ఏ ఆటంకమైనా, మరి ఏ తలుపులైనా, ఏ గడిలైనా ఆయన పగలగొట్టవలసిందే. ఆయన ఎదుట వంగి మోకరించాల్సిందే. ఆయన చిత్తాన్ని ఎవరు ఆపగలరు? దేవుణ్ణి సేవించే వారికి అనేక వనరులు సిద్ధంగా ఉన్నాయి. విశ్వసిస్తే అన్ని దారులు సరళమవుతాయి. ఆయన వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుదాం. మానవ శక్తికి అడ్డు ఆటంకాలు ఉంటాయి, కానీ దేవుని శక్తి ముందు అవి అడ్డు తప్పుకోవాల్సిందే. దేవుని వాగ్దానాన్ని నమ్మి ముందుకు కొనసాగుదాం. దేవుడే మన ముందు ఉండగా మనకు భయమేలా, మనకు దిగులేలా. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ, అయ్యా మీరు మాతో ఉన్నారు, మేము భయపడక మీ పనిని, ఆధ్యాత్మిక జీవితాన్ని, మాకు అప్పగించబడిన బాధ్యతను మేము ధైర్యంగా జీవించటానికి, పని చేయటానికి మీరు మాకు ప్రోత్సాహకరంగా మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి, మీ వాక్కును బట్టి మేము ధైర్యంగా కొనసాగుటకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ఆశీర్వాదాలు ఇవ్వండి. వారి పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు దీవించండి.
వివాహాలు కాని వారికి అవటకు, అయ్యి గర్భఫలం లేకున్న వారికి గర్భఫలాలు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యమును, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, మీ పిల్లలకున్న రుణాలు, సమస్యలు, బలహీనతలు, అవసరతల్లో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.